మహానాడు వేదికగా వైసీపీపై ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. రాజధానిపై వైసీపీకి ఓ విధానం లేదని, రాజకీయ పార్టీ ముసుగులో ఆ పార్టీ కుట్ర చేస్తుందని విమర్శించారు. వైసీపీకి ఓ గోల్ లేదని, అది అడ్డగోలు బ్యాచ్ అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నారని, అధికారం పోయాక ఇప్పుడు మావిగన్ అంటున్నారని విమర్శించారు. అమరావతిపై వైసీపీ విషం కక్కుతుందని, మంచి చేయడమే కాదు చెడును అడ్డుకోవడం కూడా అవసరమేనని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదన్నారు. మహానాడును డైవర్ట్ చేయడానికే వైసీపీ ఇవాళ మీటింగ్ పెట్టుకుందని, డైవర్ట్ పాలిటిక్స్ తో ఎన్ని కుట్రలు చేసినా తమను ఎవరేం చేయలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. పుష్కరాల కంటే ముందు ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. కుప్పానికి నీళ్లని సినిమా సిట్టింగ్లు పెట్టి వీళ్ళు హెలికాప్టర్ ఎక్కంగానే అక్కడ నీళ్లు ఎండిపోయినాయి. అదే ఈ ప్రభుత్వం 100 రోజుల్లో అందరి నీవా కాలువ వెడల్పు చేసి కుప్పం వరకు నీళ్లు తీసుకుపోవడమే కాదు, చెరువులు నింపిన ఘనత ఈ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వైసీపీకి రాజధాని పైన ఒక విధానం లేదు, విజన్ లేదు, విషయం కక్కడమే తెలుసు. ప్రతిపక్షంలో అమరావతికి మద్దతు అన్నారు, అధికారంలో 3 రాజధానులు అన్నారు. ప్రతిపక్ష హోదా పోయాక ఇప్పుడు మావిగన్ అంటున్నారు. వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టి చట్టం చేసిన తర్వాత కూడా మావిగన్ మాట్లాడతారు. వాళ్ళకు ఒక గోల్ లేదు, అదొక అడ్డగోల్ బ్యాచ్. ఏం మాట్లాడతారో కూడా తెలియదు, అది వాళ్ళు చేసే పని. గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తా ఉంది. వీటిని ఆదిలోనే అడ్డుకోవాలి, ఎండగట్టాలి. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు మహానాడు పసుపు పండుగ ప్రజలందరికీ ఒక భరోసా ఇచ్చే ఒక ఉత్సవం. ఇలాంటి రోజున ఈ రోజు ఏదో మీటింగ్ పెట్టుకొని దీన్ని డైవర్ట్ చేయాలనుకుంటే నీలాంటి వాళ్ళు ఎన్ని కుయుక్తులు వన్నినా ఏ మాత్రం డైవర్ట్ చెయ్యలేరు, డీవియేషన్ చెయ్యలేరు. పేదలకు కావాల్సింది పథకాలు, గొడ్డలి వేట్లు కాదు. యువతకు కావాల్సింది ఉద్యోగాలు, గొడ్డలి పోట్లు కాదు. రాష్ట్రానికి కావాల్సింది శాంతి భద్రతలు, జంతు బలులతో రక్తాభిషేకాలు కాదు. రక్త చరిత్ర రాసేవాళ్ళు స్వర్ణాంధ్ర చరిత్ర లిఖించలేరు. అందుకే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్.